చూస్తున్నారు. బెజవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బెరం పార్క్ దగ్గరలో కారు అలజడి సృష్టించింది. మద్యం మత్తులో జనంపైకి దూసుకు వెళ్ళింది కారు. 2 వ్యక్తులు, ఒక బాలుడికి గాయాలయ్యాయి. ఈ ఘటనలో జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది కారు. ఈ మధ్యకాలంలో మద్యం సేవించి వాహనాలు నడిపితే ఎంత దారుణంగా ప్రవర్తిస్తున్నారో చూడండి. రోడ్ల మీద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుకుంటే వాళ్ళు చేసే వీరంగాలైతే ఇంకా వర్ణనాతీతం. అది జనవరి 1 నుంచి ఎప్పటి వరకైనా. జనవరి 1 అయితే ఇంకా పీక్స్లో ఉంటుందేమో. ఆ దృశ్యాలు చూడండి. అసలు కార్ రేసింగ్ లాగే ఉంది వ్యవహారం అంతా. ఇది కార్ రేసింగ్ చేస్తున్నట్టు. కారు బీభత్సాన్ని చూడండి. తాగి రోడ్ల మీద ఇలాంటి వాళ్ళని ఏం చేయాలి? ఏం చేస్తే బాగుంటుంది? మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి, కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. అసలు మనిషి అయినవాడు మద్యం ఏదో తాగి ఇంట్లో పడుకోవాలి, కానీ రోడ్ల మీదకి వచ్చి ఇలా విరంగాలు సృష్టిస్తారా? విజయవాడలో కారు బీభత్సం సృష్టించింది. భవానీపురం బెరం పార్క్ దగ్గరలో కారు అలజడి సృష్టించింది. మద్యం మత్తులో జనంపైకి దూసుకు వచ్చింది ఈ కారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు, ఒక బాలుడికి గాయాలయ్యాయి. జనాలను ఢీకొట్టి ఆగకుండా వెళ్ళిపోయింది. మీరు చూడండి ఎంత దుర్మార్గంగా ప్రవర్తించాడనేది. ఏదో సినిమాలో షూటింగ్ అనుకుంటున్నారేమో. ఏమన్నా అలా అనుకుంటే మీరు భ్రమపడినట్టే. ఎందుకంటే ఇది రియల్గా మన విజయవాడలో జరిగింది. తాగి ఇంట్లో ఉండొచ్చు కదా, ఇదే పోయే కాలం. వీళ్ళకి తాగిన తర్వాత స్టీరింగ్ పట్టుకుంటారు కదా, అప్పుడే బండి ఆగిపోవాలి. ఎట్లా అంటే వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకుంటారు కదా, లాక్ వేసి పడేయాలి. అది ఆ కారుతో ఈ తాగి మద్యం సేవించి దొరికిన వాళ్ళని ఏం చేస్తే బాగుంటుందని చెప్పండి. అంటే నా పర్సనల్ సజెషన్ మీరు అడిగారు అనుకోండి, సీట్ బెల్ట్ ఉంటుంది కదా, సీట్ బెల్ట్కి తాళం వేసేసి ఆ కారుకి హాఫ్ షీల్డ్ వేసేసి ఒక 4-5 రోజులు తిండి పెట్టకుండా, 3-4 రోజులు తిండి పెట్టకుండా వీళ్ళని ఏ స్పాట్లో దొరికారో ఆ స్పాట్లో ఎండకి ఎండుతూ వానకి నానుతూ వదిలేస్తే తెలిసి వస్తుందేమో వీళ్ళకి. చూడండి, వీడు ఇప్పుడు నడిపాడు సరే, ఎవరికైనా ఏమైనా జరిగుంటే ఆ ఇంటి ఒక పెద్ద దిక్కును కోల్పోతే ఒక్క ప్రాణాన్ని తీసుకురాగలడా? ఈ వ్యక్తి ఒక్క ప్రాణాన్ని అయినా తీసుకురాగలడా? డబ్బుందనే మద్యం సేవించిన ఒళ్ళు తెలియని బలుపు. చూడండి ఎంత దుర్మార్గంగా అనిపిస్తుంది ఆ దృశ్యాలు. అవి అసలు మనుషులైనా అనిపిస్తూ ఉంటుంది ఇలాంటి వాళ్ళని చూసినప్పుడల్లా. మన విజయవాడలో అందులో సంక్రాంతి పండుగ అంటే ఇంటికి వెళ్ళే వాళ్ళు ఉంటూ ఉంటారు, చుట్టాలు వస్తూ ఉంటారు. డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచవచ్చు. అయితే మిమ్మల్ని కలవరపరకు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు, కానీ ఇటువంటి కథనాలు చూపించడం, తద్వారా మీకు అవగాహన కల్పించడం, మిమ్మల్ని అప్రమత్తం చర్యలో భాగంగా ఇటువంటి కథనాలు చూపించడం జరుగుతుంది తప్ప మిమ్మల్ని కలవరపాటుకు గురి చేసే ఉద్దేశం ఆర్టీవీకి ఎన్నడూ ఉండదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. ఒక కారు నడి రోడ్డు మీద అర్ధరాత్రి వీరంగం సృష్టించింది. మీరు చూడండి, ఏదో బైక్ రేస్ చేస్తున్నట్టు ఇటువంటి వీరంగాన్ని సృష్టించాడు. ఒకసారి ఘటనా ప్రదేశం దగ్గర పరిస్థితి చూద్దాం. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తీసుకుందాం. మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ప్రస్తుతం ఈ వ్యక్తిని, ఈ సో కాల్డ్ తాగుబోతుని అదుపులోకి తీసుకోవడం జరిగిందా? పోలీసులు నిన్న జరిగిన మౌలరాజపురంలో జరిగిన
ఈ యూట్యూబర్ ఎవరైతే ఉన్నారో ఆయన తాగిన మైకంలో యూట్యూబర్ కూడా కారు బీభత్సం చేశారు. అసలు మామూలుగా కాదు, పెద్ద ఎత్తున బీభత్సం చేశారు. నలుగురు ఆ కారులో ఉన్న వ్యక్తులు ఆ కారులకు మనుషులకి ఆ కారుతో అడ్డొచ్చిన వాళ్ళందరినీ ఢీకొట్టుకుంటూ వెళ్ళిపోయే ప్రయత్నం చేశారు. ఎక్కడ ఆగేయలేదు. చాలా మంది మీడియా ప్రతినిధులు ఇక్కడ కొంత ఆపే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళ మీద కూడా దూషించుకుపోవడంతో ఒక మీడియా ప్రతినిధికి చేయి కూడా ఫ్రాక్చర్ అయిన పరిస్థితి. సో అటువంటి సందర్భం అయితే జరిగింది. స్థానికులు అడ్డుకునే ప్రయత్నం చేసినా అతను లెక్క చేయలేదు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి ఆ కారుతో బీభత్సం సృష్టించారు. అయితే ఒక 4-5 మందికి గాయాలయ్యి పోలీసులు వెంటనే వచ్చి వాళ్ళందరినీ అంబులెన్స్ లో వివిధ ప్రాంతాలకి తరలించే ప్రయత్నం చేశారు. బట్ పోలీసులు నిన్న రాత్రి వరకు అతన్ని అదుపులో తీసుకోలేదు అనేది సమాచారం. ఈ రోజు ఉదయం రాత్రి అతను ఎక్కడ ఆగకుండా వెళ్ళిపోయాడు కంప్లీట్ గా. సో ఆ యాంగిల్లో ఇప్పుడు ఏం జరుగుతుంది అనే అంశాన్ని చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు పోలీసులు దాన్ని చాలా సీరియస్ గా తీసుకున్నారు వ్యవహారాన్ని. దాంతో అంటే ఆ కారులో ఉన్న నలుగురు ఎవరు, చింటూ అనే యూట్యూబర్ కాకుండా ఇంకా ఎవరెవరు ఉన్నారనే దాని మీద కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. చాలా క్లియర్ గా వ్యవహారాన్ని చూసే ప్రయత్నం చేస్తున్నారు. పోలీసులు వ్యవహారాన్ని చాలా సీరియస్ గా చూసుకున్న పరిస్థితి అయితే కనబడుతుంది. సచిన్, దీన్ని ఎందుకు అట్లా బిహేవ్ చేశాడు, ఏం జరిగింది అనే దాని మీద కూడా కొంత సీరియస్ గా చూసే ప్రయత్నం అయితే జరిగింది. సో ఆ దిశగా మనం పోలీసులు అయితే ఈ వ్యవహారాన్ని కొంత సీరియస్ గా చూస్తున్నారు. గాయపడ్డ వాళ్ళందరూ కూడా ఇంకా హాస్పిటల్లో చికిత్స జరుగుతోంది. సచిన్, అంటే కరెక్ట్గా ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది ఇది? ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది? నిన్న రాత్రి 8:30 ఆ ప్రాంతంలో ఇదంతా కూడా జరిగింది. 8:30